దీన్ని ఇంకొంచెం 1 or 2 years బ్యాక్ రిలీజ్ చేస్తుంటే. Only Ram Charan is looking handsome. ఓకే. That is only. రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి థియేటర్ లో? That is very hype. Very active. సో ఎంట్రీ సీన్స్, హెలికాప్టర్ సీన్స్ ఎలా అనిపించాయి? అన్ని బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ ఆల్సో హైలైట్. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ తెలిపోయింది. క్లైమాక్స్ బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ we have not expected. ఓకే. Very high level we have expected, but it was not that. 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశారు కదా, అంటే not that time period is not covered. All that అంటే 3 years కష్టపడింది ఏం కనిపించలేదు. ఓకే. ఇంకా ఎఫర్ట్ బడ్జెట్ కూడా 450 కోట్లు పెట్టారు. మీకు బడ్జెట్ కనబడిందా? ఏమీ కనిపించలేదు సార్ మూవీలో. సో ఓవరాల్ గా మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనుకుంటారు? యావరేజ్, దట్స్ ఇట్. ఎందుకు మేడం అంటే మీకు ఏం నచ్చలే? అసలు మూవీ టేకింగ్ ఏం నచ్చలేదు. శంకర్ మార్క్ కనిపించలేదు. ఓన్లీ హీరోయిజం ఒకటే కనిపించింది. సూపర్ బాగుందా? ఏం నచ్చింది? జై జనసేన. జై జనసేన. జై జనసేన. మేడం మీకు ఎలా అనిపించింది? స్టెప్స్, సాంగ్స్ చాలా బాగున్నాయి. చరణ్ కొరియోగ్రఫీ బాగా చేశారు. స్టెప్స్ చాలా బాగున్నాయి. శంకర్ గారి డైరెక్షన్ కనబడిందా? ఐ డోంట్ థింక్ సో. ఆర్ఆర్ఆర్ మూవీతో పోలిస్తే ఈ మూవీలో కంపారిజన్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. రోల్స్ లో ఏ రోల్ బాగా నచ్చింది మేడం? కలెక్టర్, ఐపీఎస్, ఏ రోల్ బాగా నచ్చింది? వేరియేషన్ డిఫరెంట్ చాలా బాగా తెలిసింది. అంటే ఆయన వేరు ఈయన వేరు అన్నట్టుగా తెలిసింది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? చిన్న పిల్లలతో, ఫ్యామిలీతో? యా, చరణ్ బ్లాక్ బస్టర్ అంటారా? ఆఫ్ కోర్స్. సినిమాలో మీకేం బాగా నచ్చింది? నాకు ఒక సాంగ్, రోడ్ మీద ఒక సాంగ్ ఉంటది యాంగర్ మేనేజ్మెంట్ ది, అదైతే చాలా బాగా నచ్చింది. అంటే సినిమాకి మళ్ళీ రిపీటెడ్ గా వస్తారా మీరు? No. Once it is enough. రేటింగ్ 5 out of ఎంత ఇస్తారు? 5 ka 3.5. 3.5. మీకు నచ్చిందా మేడం ఓవరాల్ సినిమా? Yes, that's good. But one thing is దీన్ని ఇంకొంచెం 1 or 2 years బ్యాక్ రిలీజ్ చేస్తుంటే బాగుండేది అనిపించేది. ఇంపాక్ట్ ఉండేది, జనాల్లో ఇంపాక్ట్ ఉండేది. బికాస్ ఆఫ్ ద స్టోరీ లైన్ అది 2 years బ్యాక్ అయితే చాలా బాగుండేది రిలీజ్ చేస్తే. సినిమా హిట్ అంటారా? Yeah, that's good.